హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను ఒకే రకం పిండితో 3 రకాల వినాయక చవితి స్పెషల్ డిషెస్ చేస్తున్నానండి. మనం పూజ చేసుకునే రోజు ఇలా ప్లాన్ చేసుకున్నామంటే టైం ఎక్కువ సేవ్ అవుతుంది. హడావిడి లేకుండా మనం ఫాస్ట్గా ఇలా చేసేయచ్చు. మనకి టైము సేవ్ అవుతుంది, అలాగే డిష్ కూడా చాలా సూపర్గా వస్తుంది. దీనికోసం మనం ముందుగా పిండి కలుపుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని మరిగించుకుంటున్నాను. అది కొంచెం మరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో మనం బియ్యపిండి యూస్ చేస్తాము. పొడి బియ్యపిండి, రైస్ ఫ్లోర్ మనకి మనం పట్టించుకునేదైనా లేదంటే సూపర్ మార్కెట్లో దొరికే బియ్యపిండి అయినా సరే మనం యూస్ చేయొచ్చు. 2 కప్పుల వాటర్కి నేను 2 కప్పుల బియ్యపిండి వాడుతున్నాను, పొడి బియ్యపిండి. అదైతే కరెక్ట్గా సరిపోతుంది. పిండి వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కొంచెం కలుపుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఈ పిండి కలుపుకోవాలి. నేను ఫస్ట్ మోదకాలు చేస్తున్నాను, కుడుములు. అది పూర్ణం కుడుములు చేస్తున్నాను. దానికోసం నేను ఒక చెక్క వరకు కొబ్బరి తీసుకున్నానండి. ఇది మిక్సీ వేసేసుకోవాలి ఫస్ట్ మనము. కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొబ్బరి దాంట్లో వేసుకోవాలి. నేను 1 కప్పు కొబ్బరి తీసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు బెల్లం యూస్ చేస్తాను. ఇది మనం మోదకాలలో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. మనకు ప్లెయిన్గా అలా తినలేము. ఇలా స్టఫ్ లోపల ఉందంటే చాలా బాగుంటుంది, టేస్టీగా స్వీట్ లాగా అనిపిస్తుంది మంచిగా. లేదు మనకి ఇలా వద్దు అంటే మనం పిండి కలిపేటప్పుడు బెల్లం యాడ్ చేసి కలుపుకొని డైరెక్ట్గా అలా కూడా మోదకాలు చేయొచ్చు. ఇప్పుడైతే నేను పూర్ణం మోదకాలు చేస్తున్నాను. దానికోసం ఇప్పుడు నేను కొంచెం వేగిన తర్వాత బెల్లం వేస్తున్నాను. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. ఇది కరిగితే సరిపోతుంది, పాకం ఏం రానవసరం లేదు. లేదంటే మీరు పొడి బెల్లం కూడా వేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెం కరిగిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం పిండి కలుపుకొని మోదకాలు చేసుకుందాము. వినాయకుడికి మోదకాలు అంటే చాలా ఇష్టం కదా. మనం ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే బాగుంటుంది. పొద్దున్నే కూడా హడావిడి లేకుండా కూడా ఉంటుంది. ఇది మనం ముందుగా కూడా ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. పైగా ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మన దగ్గర పచ్చి కొబ్బరి లేదంటే మనం ఎండు కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్న పిండి మంచిగా చల్లారిపోయింది. మరీ ఫుల్గా చల్లారిపోకూడదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. మీకు అవసరం అంటే చేతికి కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ కలుపుకోండి. చేతికి అంటకుండా ఉండాలంటే కరెక్ట్గా 2 కప్స్ వాటర్కి 2 కప్స్ పిండి అయితే కరెక్ట్ కొలత సరిపోతుంది. విరగకుండా వస్తాయి మంచిగా. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను 3 రకాలు చేస్తాను అన్నాను కాబట్టి 3 పోర్షన్స్ చేసుకుంటున్నానండి. ఒకటైతే మోదకాలకి కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను, కొన్ని మోదకాలు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి. తర్వాత పాల తాలికలు, ఉండ్రాళ్ళ పాయసం వాటికి కొంచెం, అలాగే కారం ఉండ్రాళ్ళకి కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మోదకాలు చేసుకోవడానికి పిండి పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఇందాక చేసుకున్న పూర్ణం కూడా ఎన్ని బాల్స్ వస్తాయో చూసుకొని మనం వాటి ప్రకారం మనం ఈ పిండి చేసుకోవాలి. ఇలా ముద్దల్లాగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎన్ని వస్తాయో చూసుకొని దాని ప్రకారం మనం మోదకాలు చేసుకుందాము. నాకైతే 7 వరకు వచ్చాయి. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ స్టఫ్ కూడా చేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ పూర్ణం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ మోదకాలు చేసుకుంటారు, ఎక్కువ ఉండ్రాలు చేసుకుంటారంటే మనము చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఈ విధంగా కొంచెం నొక్కుతూ లోపల పూర్ణం పెట్టేసుకొని మొత్తం చుట్టూతో క్లోజ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా చేసుకోండి. అప్పుడు విరగకుండా పూర్ణం కూడా బయటికి రాకుండా మంచిగా వస్తాయి. ఒకసారి మంచిగా ఇలా నొక్కేసుకొని రౌండ్ లాగా మంచిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ అన్నా, కొంచెం నూనె అన్నా, నెయ్యి అన్నా అద్దుకుంటూ చేసుకోండి, చేతికి అంటకుండా ఉండడం కోసం. లేదా ఇవి విరగకుండా ఉండడం కోసమైనా కొంచెం అప్పుడప్పుడు వాటర్ అద్దుకుంటూ మనం ఇలా చేసామంటే మంచిగా వస్తాయి. ఇవి మనం డిఫరెంట్ షేప్స్ లాగా చేసుకోవచ్చు. మన దగ్గర మోదకాల మౌల్డ్ ఉంటే దాంట్లో పెట్టైనా చేసుకోండి. ఇలా చేతితో చేయడం కూడా ఈజీ. మనం పిండి కరెక్ట్గా కలిపామంటే చేతితో చేయడం కూడా ఈజీ. అవసరం అంటే వాటర్ అద్దుతూ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఒక షేప్ ఇవ్వచ్చు. మనకి మోదకాలు బయట మోదకాల్లాగా కనిపించాలంటే ఈ విధంగా చేసుకొని కత్తితో కొంచెం ఘాట్లలాగా పెట్టుకోండి. పిండి కరెక్ట్గా కలిపాం కాబట్టి ఎక్కడ విరగకుండా, పగుళ్ళు రాకుండా నీట్గా వస్తున్నాయి. మనకి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే వాటర్ అద్దుకుంటూ చేయండి.
ఈ విధంగా చేసుకోవాలి. మనకు కావాల్సిన ఎన్ని కావాలంటే అన్నీ మొత్తం చేసేసుకొని ముందే పెట్టేసుకుందాము. ఇవి స్టీమ్లో ఉడకబెట్టాలి. దానికోసం మనం ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోండి, లేదంటే చిల్లుల గిన్నె ఉంటే దాంట్లో అన్నా పెట్టుకోండి. మీకు ఏ షేప్ ఈజీగా అనిపిస్తే ఆ విధంగా చేసుకోండి. రౌండ్ కూడా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. మనకి ఏది ఈజీగా అనిపిస్తే దాని ప్రకారం మనకి నచ్చినట్టుగా అలా చేసుకోండి. ఎన్ని ఉంటే అన్ని చేసేసుకోండి. మనకి పూర్ణం ఎన్ని ఉంటే అన్ని చేసుకోండి. ఇంకా పిండి మిగిలింది అంటే వాటిని అలాగే కూడా చిన్న చిన్నగా ఉండ్రాలలాగా చేసి కూడా పెట్టొచ్చు. రౌండ్గా చేసి అలాగే పెట్టొచ్చు. మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి స్వీట్ లాగా కాకుండా కొంచెం సాల్టీగా ఉంటుంది అంతే. మనకు కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టీమ్కి పెట్టుకోవాలి. నేను ఈ గిన్నె తీసుకున్నాను. మీకు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్ కూడా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను, మరి గిన్నెకి అంటుకోకుండా ఉండడం కోసం. ఇలా మనం చేసినవన్నీ ఇందులో పెట్టేసి, మనకి ఎక్కువ గట్టిగా అయిపోయాయి, మనం చేయడం లేట్ అయింది, గట్టిగా అయినట్టు అనిపిస్తే, డ్రైగా అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోండి వాటి మీద. ఈ విధంగా కొంచెం వాటర్ చల్లుకొని పెట్టేసుకోండి. మనకి డ్రైగా అయినాయి అనిపిస్తే విరగకుండా ఉంటాయి ఈ విధంగా చేస్తే. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. మనకు ఆ గిన్నె పట్టేంత బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అది పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయింది బౌల్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 minutes వరకు స్టీమ్ చేసుకోవాలి. సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఆల్రెడీ పిండి కూడా ఉడకపెట్టాం, లోపల స్టఫ్ కూడా ఉడికి ఉంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 minutes తర్వాత చూడండి రెడీ అయిపోయాయి. ఈ విధంగా మనకి చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా. ఇవి చల్లారిన తర్వాత మనము వేరే బౌల్లోకి వేసుకుందాం. అప్పుడే తీస్తే విరుగుతాయి. మనం పిండి ఒకటి కరెక్ట్గా చేసామంటే విరగకుండా మంచిగా వస్తాయి. చూడండి వేడివేడిగా మన మోదకాలు, ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు మనం చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాము. ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికలు అంటారు. దానికోసం నేను ఇలా తీసుకున్నాను. మీకు డ్రై అయింది పిండి అంటే కొంచెం వాటర్ అద్దుకుంటూ చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా కానీ పొడుగ్గా కానీ మనం చేసుకోవచ్చు. మనకు కావాలంటే మురుకుల మిషన్తో 3 holes ఉన్న దాంతో కూడా ఈ విధంగా ఈ షేప్లో చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే. ఇప్పుడు మన పిండి ఉన్నంత వరకు మనకు కావాల్సిన షేప్స్లో ఎలాగైనా చేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయినాయి. దీనికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను. అలాగే ఒక 1 hour ముందు శనగపప్పు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న శనగపప్పు కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఇది కూడా ఉడకడానికి. శనగపప్పు కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది. దీంట్లోనే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడన్ని వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇవి కూడా తింటుంటే కొబ్బరి ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఎక్కువ టైం ఏం తీసుకోలేదు ఈ పప్పు ఉడకడానికి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఇది కూడా ఉడకడానికి. దాని తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కలపకూడదు, విరిగిపోతాయి. వేసేసి మూత పెట్టేసి ఒక 10 minutes వరకు ఉడికించేసుకోవాలి. తర్వాత మనం కొంచెం పిండి తీసుకొని, ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగంత తీసుకొని ఇలా వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసుకోవాలి. మనకి ఇది థిక్ అవ్వడం కోసం అది వేసుకుంటాము. ఒక 5 minutes తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయినాయి. మనం ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలి, మరీ ఫాస్ట్గా కలుపుకోకుండా. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ కూడా ఇందులో వేసుకోవాలి. మనకి ఇది థిక్గా అవ్వడం కోసం అది వేస్తాము.
నిదానంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం ఇందులో బెల్లం వేసుకుంటాము. షుగర్ కన్నా బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత బెల్లం వేస్తున్నాను. ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత నిదానంగా కలిపేసుకోండి. మనకి ఇవి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఏం విరిగిపోవు. ఇది మూత పెట్టేసి బెల్లం కరిగేదాకా ఉంచాలి. ఈలోపు ఉండ్రాలు కూడా మనం వేసిన బెల్లాన్ని పీల్చుకుంటుంది, స్వీట్నెస్ పీల్చుకుంటాయి. ఇంకా థిక్ అయిపోతుంది. మనం ఇందాక వేసిన లిక్విడ్ తోటి మంచిగా థిక్ అయిపోతుంది. చూసారు కదా ఎంత థిక్ అయిపోయిందో. ఒక 5 మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మనం ముందుగా పప్పు నానబెట్టేసుకుంటాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. రెడీ అయిపోయింది. మనం ఇమ్మీడియట్గా పాలు వేయకూడదు దీంట్లో. బెల్లం వేసాం కాబట్టి వెంటనే పాలు వేస్తే విరిగిపోతాయి. కొంచెం చల్లారని ఇవ్వాలి. అది చల్లారిన తర్వాత మనము పాలు పోసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆల్రెడీ శనగపప్పు అలాగే పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ఆ ఫ్లేవరే మంచిగా ఉంటుంది. అవి తగులుతుంటేనే బాగా అనిపిస్తాయి. ఇది ఆప్షనల్, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను వేస్తున్నాను. కొంచెం కాజు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకుంది కొంచెం చల్లారిపోయింది. ఇందాక మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం పాలు పోసుకోవాలి. ఎక్కువ పాలు ఏం పట్టవు దీంట్లో, అందుకని కొంచెం చిక్క పాలు ఒక హాఫ్ కప్పు వరకు పడుతుంది. బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు, బెల్లం ఉంది కాబట్టి విరిగిపోతాయి పాలు పోసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు, ఉండ్రాళ్ళ పాయసం మనకి రెడీ అయిపోయింది. మనం దీంట్లో కొంచెం సాబుదానా కూడా వేయచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనకి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం ఒకేసారి పిండి కలుపు పెట్టుకోవడం వల్ల ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో. ఇది నాకు హాఫ్ అన్ అవర్లో 3 రకాలు చేసేయగలిగాను. పూజల రోజులు పొద్దున్నే హడావిడి లేకుండా మనం ఇలా చేసుకుంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఉండ్రాళ్ళతోటి హాట్ చేద్దాం. ఎప్పుడు స్వీటే కాకుండా కొంచెం కారం ఉండ్రాళ్ళు చేసుకుందాం. దానికోసం నేను రౌండ్గా చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీటిని ఒక 5 to 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. ఇది కూడా చాలా బాగుంటుంది. కారం ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందాక నేను ఎందులో అయితే స్టీమ్ చేసుకున్నానో దాంట్లోనే స్టీమ్ చేసుకుంటున్నాను. మీరు అప్పుడే కూడా పెట్టేసుకొని ఉండొచ్చు. నాకు అప్పుడు స్పేస్ లేదని నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను. అవి ఉడికేలోపు మనం ఈ పోపు చేసేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. ఇలా పప్పులు తగులుతుంటే తిన్నప్పుడు బాగా అనిపిస్తుంది, అందుకోసమని. దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే మిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. స్పైస్ మీరు చూసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను 2 మిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం స్పైస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మనం ఇందాక పూర్ణం చేయడానికి కొబ్బరి పట్టుకున్నాం కదా, అప్పుడే కొంచెం పక్కన పెట్టుకున్నాను. అది ఇందులో వేసేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను. ఇది కొబ్బరి వేస్తే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్, అందుకోసము. ఈలోపు మన ఉండ్రాలు కూడా స్టీమ్ అయిపోయినాయి. ఇది ఒక 2 మినిట్స్లో అయిపోతుంది పోపు. ఇప్పుడు మన స్టీమ్ అయిపోయిన ఉండ్రాళ్ళు తెచ్చి ఇందులో వేసేద్దాము. వేసేసి 1 మినిట్ ఇలా తిప్పేసుకోండి. మనకి కారము అవన్నీ కొబ్బరి పొడి అన్నీ పట్టుకుంటేందుకు ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. ఒక 1 మినిట్ ఇలా తిప్పేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. స్వీటే కాదు, ఇది కూడా చాలా బాగుంటుంది. స్వీట్ తినని వాళ్ళు ఇది చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే ఇంకా ఆపురం, అంత టేస్టీగా ఉంటుంది. మనకి కొబ్బరి తగులుతుంటే అలా పప్పులు తగులుతుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. ఈ వినాయక చవితికి మీకు చాలా ఈజీగా అయిపోతాయి ప్రసాదాలన్నీ. ఇంకా మనకి కారం ఉండ్రాలు రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇది మనం ప్రసాదాలకి చేసుకోవాలని లేదు, మనకి ఎప్పుడైనా హెల్తీగా తినాలనిపించినప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇలా చేసుకోవచ్చు. హాటే కాబట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచిగా ఉడికిపోయి ఎంత బాగున్నాయో. క్రంచీగా కనిపిస్తుంది కొబ్బరి అంతా మంచిగా అయిపోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.